ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, అక్షయ తృతీయ పండుగ ప్రాముఖ్యత ఏంటి, ఆ రోజున చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం అక్షయ తృతీయ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. సత్యయుగం, త్రేతాయుగం, కలియుగం ఈ యుగాలన్నీ తృతీయ రోజే ప్రారంభమయ్యాయి. ద్వాపర యుగం మాత్రం ఈ రోజుతో ముగుస్తుంది. మహాభారతంలో ధర్మరాజు సూర్యారాధన చేసి భాస్కరుడి నుంచి అక్షయ పాత్రను పొందినది ఈ రోజే. అందువల్లే ఈ పర్వదినాన్ని అక్షయ తృతీయగా జరుపుకుంటారని ప్రసిద్ధి. అంతేకాదు, అక్షయ తృతీయ రోజున కుబేరునికి నిధి లభించినందున ఈ రోజున మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి పూజిస్తారు. మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ రోజు ఎలాంటి శుభకార్యాలకైనా చాలా అనుకూలమైనది. ఎందుకంటే ఈ రోజున శుభకార్యాలు చేయడానికి పవిత్ర సమయాన్ని పాటించాల్సిన అవసరం లేదు. అక్షయ తృతీయ రోజున వివాహం, నిశ్చితార్థం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు శుభముహూర్తాన్ని పాటించకుండా చేయవచ్చు. అయితే ఈ రోజున చేయాల్సినవి, చేయకూడని పనులేంటో చూద్దాం. అక్షయ తృతీయ రోజున గంగానదిలో స్నానం చేయడం చాలా ముఖ్యమైనది. గంగానదిలో స్నానం చేయడం వల్ల గత 7 జన్మల పాపాలు నశించి ఆ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్టేనని కొందరి నమ్మకం. ఆ రోజున బంగారంతో పాటు వెండి లేదా రాగి వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే మన సంపదను అమాంతం పెంచుకున్నట్టే. అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన దక్షిణావర్త శంఖాన్ని కొనడం గాని, పూజా గదిలో శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించడం వలన గాని, ఆ రోజంతా భగవన్నామస్మరణం చేయడం వల్ల గాని దైవానుగ్రహం పొందుతారు. అక్షయ తృతీయ పూజా ముహూర్తం ఉదయం 6:06 నుండి మధ్యాహ్నం 12:35 వరకు, అంటే 6:29 పాటు ఉంటుంది. తృతీయ తిథి 10 మే తెల్లవారుజామున 4:17 ప్రారంభమై 11 మే తెల్లవారుజామున 2:50 ముగుస్తుంది. అక్షయ తృతీయ రోజు ఉదయం 5:46 నుంచి మధ్యాహ్నం 12:13 మధ్య పూజ చేసి ఈ 5 వస్తువుల్లో ఏదో ఒకటి దానం ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. మట్టి కుండను కొన్న లేదా దానం చేసిన అంతులేని ఐశ్వర్యం పొందవచ్చు. అలాగే మట్టి కుండలో నింపిన నీటిని దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. బంగారం మరియు వెండిని దానం చేయలేని వారు బార్లీని దానం చేయాలి. అది అదృష్టం తెస్తుంది. వస్త్రదానం చేయటం వల్ల ఇంటిల్లిపాదికి ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది. నువ్వుల నూనె, నెయ్యి, బెల్లం, శనగలు, బియ్యం, పిండి, పప్పు మొదలైన వంట వస్తువులు దానం చేయడం వల్ల అన్నపూర్ణమాత అనుగ్రహం లభిస్తుంది మరియు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. అక్షయ తృతీయ రోజున ఉప్పు దానం చేయాలి. ఉప్పు దానంతో లక్ష్మీమాత అనుగ్రహం జీవితాంతం ఉంటుంది. చేయకూడని పనుల్లో మొదటగా ఈ రోజున ప్లాస్టిక్, అల్యూమినియం, కంచు, స్టీల్ సామాన్లు అస్సలు కొనుగోలు చేయకూడదు. ఈ వస్తువులపై రాహు ప్రభావం ఉన్నందున ఇంట్లో నెగటివిటీ పెరుగుతుంది. ఈ రోజున మాంసాహారం, వెల్లుల్లి, ఉల్లి తినకూడదు. ఈ రోజున పూజ సందర్భంగా లక్ష్మీదేవికి తులసి ఆకులు సమర్పించకూడదు. ఈ రోజున ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వరాదు. ఎవరి నుంచి అప్పు తీసుకోవద్దు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంటికి దూరం అవుతుంది, దరిద్రం పడుతుంది. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి ఆభరణాలు పోగొట్టుకోవడం మంచి పరిణామం కాదు. ఈ రోజున ధనహాని శుభశకునం కాదు. అందుకే ఈ రోజున అప్రమత్తంగా ఉంటేనే మంచిది. ఈ రోజున అబద్ధం చెప్పడం, దొంగతనం, మోసం, జూదం, లాటరీ ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలి. లేదంటే జీవితాంతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్షయ తృతీయ రోజున విరిగిన చీపురును ఇంట్లో ఉంచుకోవద్దు. పాదరక్షలు కొని ఇంట్లోకి తెచ్చుకోవద్దు. ఇంటి పెరట్లో వాడిన లేదా ఎండిన మొక్కలు ఏవైనా ఉంటే వెంటనే పీకి పారేయండి. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.